ముఖ్యమైన వార్త, ప్రధానమైనటువంటి వార్త ఏంటంటే వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు అంటూ. ఇది చాలా ఇంపార్టెంట్ వార్త. ఇది పక్కాగా వచ్చే నెలలో ఎన్నికలు జరుగుతాయి. ఇది గ్యారంటీగా. ఎందుకోసం అంటే మనం గతంలోనే చెప్పినాం, ఇక వీళ్ళు ప్రభుత్వం అంటే గవర్నర్ నుంచి సంతకం పెట్టించుకొని మరి ఆ బిల్లు పైన రిజర్వేషన్లు ఇస్తే అది 69% చేరుతా ఉంది. కాబట్టి అది కాని పని సుప్రీంకోర్టులో మరి అక్కడ ఉన్నటువంటి తీర్పు ప్రకారంగా మరి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెడితే తప్ప మనం ఇవ్వలేము అనే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా కోర్టులు ఆ జీవోను కొట్టేస్తే ఇక ఆప్షన్ ఏముంది వీళ్ళకి అంటే ఒకే ఒక ఆప్షన్, పోవాల్సిన ఆప్షన్ ఉన్నది ఆప్షన్. ఇక అదే ఇంతకు మించి ఇంకోటి లేదు. మనం అంతకుముందు కూడా చెప్పినాం, వాళ్ళకు కూడా తెలుసు అది పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇచ్చి పోతాము అని. అంటే అట్లయినా సరే మీకు లాభం అవుతుంది అని చెప్పడానికి. అంటే పార్టీల పరంగా ఫర్ సపోజ్ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ వచ్చింది మనకు ఒక చోట, ఒక గ్రామంలో, యాడ్నో వరంగల్నో కరీంనగర్ అనుకుందాం, ఒక మండలంలో ఒక గ్రామంలో బీసీ రిజర్వ్డ్ సర్పంచ్ వచ్చింది అనుకుందాం. అది ఎట్లొచ్చింది? మొన్న తీసినటువంటి జీవో ప్రకారంగా 42% ఇస్తే ఎక్కువ మట్టుకు వచ్చినటువంటి ఆ రిజర్వేషన్లు అనుకుందాం. అయితే అక్కడ వీళ్ళు పార్టీల పరంగా అంటే కొంతమందికి అనుమానం ఉందన్నట్టు. అంటే ఎట్లా వస్తుంది అసలు, అది ఎట్లా సాధ్యమవుతుంది, నిజంగా ఇట్లయినా కూడా మాకు న్యాయం అవుతుందా అంటే కొంత న్యాయం కావచ్చు, కాకపోతే అదేందో ఒకసారి చూపిస్తాను నేను మీకు. చాలామందికి కొంత అనుమానం ఉంది ఇక్కడ. ఫర్ సపోజ్ ఇప్పుడు బీసీలకి 42% రిజర్వేషన్ అనేది వీళ్ళు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, మనకు హామీ ఇచ్చిండ్రు, ఈ ప్రకారంగానే జీవో తెచ్చిండ్రు, అది కూడా గవర్నర్కు పంపిస్తే అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. అయితే 42% ఇప్పుడు డైరెక్ట్గా త్రూ జీవో నెంబర్ 9 అనే పరిస్థితి, అంటే అక్కడి నుంచి ఇవ్వలేకుండా ఇది అక్కడ స్టే వచ్చింది కాబట్టి కోర్టులో. ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి ఆప్షను పార్టీల పరంగా. ఈ పార్టీల పరంగా అంటే ఏంటిదంటే ఫర్ సపోజ్ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మన దగ్గర ఉన్న 3 పార్టీలే ప్రధానంగా ఇవే. ఈ 3 పార్టీలల్లో ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే అఖిలపక్షం కూర్చుంటారు. మీకు బీసీల మీద ప్రేమ ఉంటే, బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఇది కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి బ్యాట్తో కొడితే బాలు అవతల కోట్లనే. ఇది కూడా ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకోడు. ఆయన మనకు అనిపిస్తాడు అట్లా సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు, కానీ అవతల కోట్లనే వేస్తాడు. ఇక్కడ కూడా మీరు ఇస్తారా, మేమేది ఇస్తున్నాం, మీకు ప్రేమ ఉందా లేదా అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు మొన్న ఫర్ సపోజ్ వరంగల్లో ఉన్నది, వరంగల్ దగ్గర ఒక గ్రామం ఉన్నది అనుకుందాం, బట్టుపల్లి అని ఒక గ్రామం ఉంది, కాజిపేట పక్క పంట ఉంటుంది, వరదనపేట కాన్స్టిట్యున్సీ వస్తుంది. ఈ బట్టుపల్లి అనే గ్రామంకి ఫర్ సపోజ్ ఇప్పుడు ఎస్సీ కాదు బీసీ, ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది బీసీ రిజర్వ్. మొన్న వచ్చినటువంటి రిజర్వేషన్లల్లో బీసీకి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ వచ్చింది అనుకో, బీసీకే వచ్చింది అనుకో మొన్న మరి ఏమవుతుంది ఇది అంటే లెక్కకైతే ఈ రిజర్వేషన్ అనేది వెళ్ళిపోయి బీసీలకు ఎక్కువగా వచ్చినటువంటి ఆ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోయి అక్కడ జనరల్ అన్నా లేకపోతే ఇంకోటన్నా అయ్యే అవకాశం ఉంటుంది, ఓపెన్ కేటగిరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు, జనరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ 27% దాటి ఒకవేళ ఇక్కడ 42%కి రావాలంటే ఈ రిజర్వేషన్ ఆల్రెడీ ఇచ్చున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ కాకమ్మ కథలు ఆ కబుర్లు ఎట్లా ఉంటాయంటే, ఇగో మేము ఈ ఎంపీటీసీని నిలబెడతా ఉన్నాము, ఈ పలానా క్యాండిడేట్ బీసీ అని చెప్తారు, మేము బీసీకే ఇస్తామని చెప్తారు. అంటే ఆ పార్టీలో అరే బాబు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బీసీలు వచ్చి అప్లై చేసుకోండి, మీకు బీసీలకే ఇస్తామని చెప్పి ఈ ఎంపీటీసీ టికెట్ బీసీలకు ఇస్తారు. ఇక సర్పంచ్ అయితే అది మనందరికీ ఎరక, అది పార్టీల పరంగా ఉండదు. కానీ అప్పటికి కూడా ఏదైనా ఒక పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉంటే అక్కడ బీసీ వస్తే ఆ బీసీకే ఇచ్చి చూపిస్తారు అన్నట్టు. అర్థమైందా ఇప్పుడన్నా? ఇక్కడ మొన్న వచ్చినటువంటి రిజర్వేషన్ను కంటిన్యూ చేస్తూ పార్టీలు మేము ఒప్పిస్తామని చెప్తే, అంటే పార్టీ పరంగా మాత్రం ఇస్తున్నాం కదా, గెలిస్తే కూడా రేపు పొద్దుగా ఎవరు గెలుస్తారు? ఈ బీసీ ఆయనే గెలుస్తాడు. ఒకవేళ ఈ పార్టీ వాళ్ళు ఇవ్వలేరు అనుకో, ఈ పార్టీ వాళ్ళు ఇవ్వలేదనుకో, వేరే పార్టీ వాళ్ళు ఇచ్చిర్రు అనుకో, అప్పుడు వాళ్ళ మీద నెపం పెట్టచ్చు. ఇగో చూసిర్రా ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చి చేపేయడం చేతగానోళ్ళు కనీసం ఇక్కడ మేము పార్టీ పరంగా బీసీకి ఇస్తానన్నా వీళ్ళు బీసీకి ఇవ్వలేదని చెప్పి ఆయనల మీద ఏదో ఒకటి పెట్టి ఆడ నెగిటివ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే వీళ్ళు అందరూ కనుక ఒప్పుకున్నారనుకో, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముగ్గురు ఒప్పుకున్నారనుకో, ఈ ముగ్గురు ఒకవేళ ఇక్కడ ఎంపీటీసీ స్థానం బీసీకే వచ్చి మొన్న ఉంటే ఆ రిజర్వేషన్ మళ్ళీ వెనక్కి తీసుకుపోయి జనరల్కో ఓపెన్ కేటగిరీనో వాడేయకుండా అదే బీసీకి కనుక ఉంచి ముగ్గురు బీసీలే పెడితే ఇంట్లో ఒకరు జనరల్ కూడా నిలబడచ్చు, ఇక్కడ జనరల్ కూడా నిలబడచ్చు. ఇక అప్పుడు మీరు ఇచ్చిన దాన్ని మీరు ఎట్లా నిలబెట్టుకుంటారు చెప్పుర్రి. ఒకవేళ ఇక్కడ బీసీ జనరల్తో కొట్లాడే పరిస్థితి ఉంటే గతంలో ఎన్నో చోట్ల గెలిచే అవకాశం ఉంటుండే కదా, అట్లా కాదు మా వాటా మాకు రావాలని చెప్పే కదా కొట్లాడేది. ఎటుపెట్టి మళ్ళా అగ్రవర్ణాల మీద కొట్లాడమని మీరు చెప్తున్నారు అన్నట్టు. మీరు పార్టీల పరంగా ముగ్గురు ఇస్తారు ఓకే,
మరి ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఎవరైనా నిలబడచ్చు కదా, అక్కడేం అడ్డం లేదు కదా. ఇగో అసలు చిక్ అంతా ఈడుంది, అసలు మోసం అంతా గిన్లున్నది. ఇప్పుడు పార్టీల పరంగా ఇస్తే వేరే పార్టీ ఉంటుంది, ఆ పార్టీ ఇవ్వాలన్న రూల్ ఏమున్నది? ఏ బిఎల్ఎఫ్ఓ, ఏ బిఎస్పిఓ లేదా వేరే వేరే పార్టీలు చాలా ఉంటాయి కదా, వాళ్ళు ఇష్టం, వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు తీర్మానం పార్టీ ఉంది టీఆర్పీ, ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. అంటే ఆయన బీసీల కోసం పెట్టుకున్నాను అనుకోరి, బీసీలకే ఇస్తాడు, మళ్ళీ అట్లాంటి వేరే అనుకుంటారు. కానీ ఎవరైనా సరే వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు కదా, అన్ని పార్టీలు ఒప్పుకోవాల్సినంత అవసరం లేదు కదా. సో ఇక్కడ ఒప్పుకున్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఓసీ అయి ఉండొచ్చు కదా, దాంట్లో నీకు ఏం రూల్ పెడతావు? దానికి పెట్టడానికి లేదు. ఇగో ఇది అర్థం చేసుకోవాలి. అంటే వీళ్ళు పార్టీల పరంగా తెచ్చినప్పటికీ కూడా ఏం జరుగుతుందంటే ఇగో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు వేరే వేరే పార్టీలతోని ఒప్పించి మరీ తీసుకొస్తాం, పార్టీల పరంగా ఇస్తాం అంటున్నారు. కానీ అయితే ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఎన్నికలు వచ్చేసినాయి, స్థానిక సంస్థల ఎన్నికలు చాలా అవుతాయి. ఇక చూసుకోరు, ఇక మీరు ఈ రిజల్టే వాళ్ళకి పారామీటర్. ఇక ఈ రిజల్ట్ను బట్టే వాళ్ళు వెళ్ళిపోదామని డిసైడ్ అవుతా ఉన్నారు. 11 తారీఖు నాడు ఒక్కసారి ఓట్లు పోలైన వెంటనే 12 తారీఖు నాడు ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తాయి. ఎవరికి పడ్డాయి, ఏంది, ఎట్లా ఉంది, మరి మనకు వ్యతిరేకం ఉందా, మనకు అనుకూలం ఉందా అనే విషయం తెలవంగానే వెంటనే 12 తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటారు. ఆ మీటింగ్లో డిసైడ్ చేస్తారు. ఇగో అదే ఈ వార్త. ఈసారి పక్కా, ఇక ఇన్నిసార్లు కింద మీద అయింది కదా, ఈసారి 50% రిజర్వేషన్లతోనే పక్కా. 12న కేబినెట్ భేటీలో నిర్ణయం, వెంటనే రిజర్వేషన్లు ఖరారు, నెలాఖరులోగా ఎలక్షన్ షెడ్యూల్, నేటి కేబినెట్ సమావేశం వాయిదా అంటూ ఇక్కడ వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. అందుకు అనుగుణంగా కసరత్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ఈ నెల 12న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు సూచించిన విధంగా 50% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని మంత్రివర్గ భేటీలో అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రిజర్వేషన్లు 50%కి మించొద్దని ఇప్పటికే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనికి సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టు వెళ్ళినా లాభం లేకుండా పోయింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం చెప్పడంతో ప్రభుత్వానికి మరో మార్గం లేకుండా పోయింది. దీంతో 50% రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితి నెలకొన్నది అంటూ ఎట్టి పరిస్థితులలో 50%తోనే వెళ్ళాలి. అంటే 50% క్యాప్ ఉంది కదా, సీలింగ్, అంటే 50% దాటొద్దు అన్ని రిజర్వేషన్లు కలిపి. సో ఎగ్జాక్ట్గా ఆ 50% లోపే అంటే గత రిజర్వేషన్లతోనే పోయే అవకాశము. రొటేషన్లో మరి మారుతుందా అని కొంతమందికి అనుమానం ఉంటుంది. అరే రొటేషన్లు వస్తాయి కదా, మరి మారుతాయా, మరి ఉంటుందా, మరి అది ఎట్లా అని అనుమానం ఉంటుంది. కానీ అదేందో ఒకసారి చూడాల్సి వస్తుంది. అంటే అది తీసేసి మీడియా సోర్స్ తీసి అనివార్య పరిస్థితి నెలకొంది. ఎన్నికల సంఘంపై పిటిషన్ అంటూ రిజర్వేషన్ల విషయంలో న్యాయస్థానం ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల సంఘం పాటించడం లేదంటూ హైకోర్టులో ఇక్కడ చూడురి ఎక్కడికించి స్థానిక సంస్థల ఎన్నికలకు పోదలుచుకున్నారు. అదే వార్తగా వీళ్ళు రాసిండ్రు. బట్ క్యాబినెట్ భేటీలో కన్ఫర్మ్ కానుంది. వాళ్ళు అనుకుంటున్నటువంటి మాట కూడా ఇంటర్నల్గా ఇదే. ఎట్లయినా సరే ఇక్కడ పోకపోతే ఇంకా నష్టం ఎక్కువవుతుంది. ఇప్పటికే గ్రామాలల్లో వ్యతిరేకత వస్తుంది, జనాలంతా తిట్టుకుంటున్నారు. గిడ సర్పంచ్ని పెట్టేస్తలేదు, గడ ఎంపీటీసీని పెట్టేస్తలేదు, వీళ్ళకు సోయుందా సిగ్గుందా అని తిడతా ఉన్నారు. సో అందుకోసానికే ఇక పోకపోతే ఇంకా నష్ట నివారణ చర్యలు లెక్క ఇక పెట్టుకుందాం, ఏదోటి అయితే అవుతుంది, ఇక మునుగుతాం. ఇప్పుడు జరుగుతుంది ఏదైనా కానీ ఇక పోదామని చెప్పి డిసైడ్ అయిపోయారట. సో అందుకే ఇవాళ 7 తారీఖు నాడు అందుకే పోస్ట్పోన్ చేశారు. ఒకవేళ ఇవాళ ఇచ్చుంటే ఇవాళ మళ్ళీ ఈ ఇంపాక్ట్ ఏమన్నా మళ్ళీ ఆడ పడుతుందేమో అని చెప్పి ఇవాళ చేయకుండా 12 తారీఖు, అందుకే 11 నాడు ఒక్కసారి పోలింగ్ అయిపోగానే 12 నాడు మీటింగ్ పెట్టుకొని ఎగ్జిట్ పోల్ ప్రకారంగా ఎవరికి గెలిచే అవకాశం ఉంది, మనం గెలుస్తామా లేకపోతే బీఆర్ఎస్ గెలుస్తుందా అని డిసైడ్ అయిపోయి దాని ప్రకారంగా ఎన్నికలకు పోవడానికి డిసైడ్ అయిపోయారు. అయితే మొత్తానికి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల గురించే ఇగో వార్త. పిటిషన్ దాఖలైంది, కానీ అంతకుముందే ప్రభుత్వానికి ఎన్నికల సంఘం లేఖ రాసింది. కోర్టు సూచించిన విధంగా తమకు రిజర్వేషన్ల జాబితా అందించాలని అందులో పేర్కొంది. కానీ ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దీంతో సర్కార్ డిసిషన్ కోసం ఎన్నికల కమిషన్ ఎదురు చూస్తోంది. నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్, అంతలోపే ఈ దీనికి సంబంధించినటువంటి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో మరి మేబీ ఇచ్చేస్తారు అని ఉన్నది. ఇవ్వకపోతే ఏమవుతుంది అనేది మనందరికీ తెలుసు. మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ ఆ డబ్బులు ఇవ్వలేరు. రైతులకి రైతు భరోసాకు సంబంధించిన డబ్బులని మళ్ళీ పేమెంట్ చేయలేరు, ఇష్యూ వస్తుంది అది మళ్ళీ. సో ఇలా ఆపుతారు, ప్రతిపక్షాలు ఆపుతాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగియగానే 12న కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పాత విధానంలోనే అంటే 50% రిజర్వేషన్తో ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకోబోతున్నదని అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. కేబినెట్ తీర్మానం అనంతరం పంచాయతీ రాజ్ శాఖ రిజర్వేషన్లను మరోసారి కలెక్టర్ల ద్వారా ఖరారు చేయనున్నది. అనంతరం ఆ జాబితా ఎన్నికల సంఘానికి అందిస్తారు. ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేసి నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలా కసరత్తు జరుగుతోంది. ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉన్నందున రిజర్వేషన్లు ఖరారు చేస్తే వెంటనే షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో వచ్చే నెలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని ప్రాథమికంగా ప్రభుత్వం అంచనాకు వచ్చింది. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో ఉన్నట్టు సమాచారం. పార్టీ క్యాడర్ నుంచి ఒత్తిడి, కేంద్రం నుంచి నిధులు, ఇలా అనేక విషయాలతో
ఎన్నికలు ముడిపడి ఉన్నాయని మెజారిటీ మంత్రులు ముఖ్య నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు జరగాల్సిన కేబినెట్ భేటీని 12వ తేదీకి వాయిదా వేసినట్టు సమాచారం. చట్ట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యం కాకుంటే పార్టీ పరంగా అమలు చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిందంటూ పార్టీ పరంగా అమలు చేస్తామని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అయితే పార్టీ పరంగా చేస్తే వచ్చే అడ్డంకులు చిక్కులు ఇందాక నేను చెప్పిన. ఎందుకంటే మీరు పార్టీల పరంగా ఇస్తే మరి అందరు పార్టీల పరంగా ఇస్తారా? అందరు పార్టీల పరంగా ఇచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థులు వాళ్ళే నిలబడొచ్చునా? మరి ఆ రిజర్వేషన్ మీరెట్లా ఖరారు చేస్తారు? పార్టీల పరంగా ఇస్తే మరి అది కోర్టులో నిలబడుతుందా? మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుందా అని ఇట్లా బోలెడన్ని అనుమానాలు ఉన్నాయి. సో అందుకోసానికే ఇక్కడ రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(e) ప్రకారము కాలపరిమితి మూసిన వెంటనే 6 నెలల్లో ఎన్నికలు చేపట్టాలి. లెక్కకైతే ఆర్టికల్ ఏదైతే 243(e) ఉందో దాని ప్రకారంగా 6 నెలలు దాటొద్దు, అంతలోపు ఖచ్చితంగా నిర్వహించాలి. ఒకవేళ అది చేయకపోతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏవైనా సరే రావు. సో అందుకే ఇప్పుడు ఇవంతా కూడా టెన్షన్ పడతా ఉన్నారు వీళ్ళు. అటేమో అట్లా నష్టమవుతుంది, ఇటేమో ఇట్లా నష్టమవుతా ఉంది.